హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటే చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇది ఫస్ట్ ఛానల్ అండి. సెకండ్ ఛానల్ కూడా ఉంది మనది. సో ఇది మన సెకండ్ ఛానల్ అండి. ఈ సెకండ్ ఛానల్ కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ దీంట్లో మనకి 8 డ్రాప్స్ అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ గురించి అయితే చెప్పుంటానండి. అండ్ ఈ ఛానల్ని కూడా మీరు ఫాలో అయితే అవుతుండండి. అండ్ మీకు ముందుగా డిస్క్లైమర్ అయితే చెప్పేస్తాను చూడండి. మన ఛానల్లో వచ్చే ఏ వీడియో కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ మరియు ట్రేడింగ్ పర్పస్ అయితే కాదు, కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. అది మీరు గమనించాలి. అండ్ ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. హలో గైస్, ఈ వీడియోలో ఈ యాప్స్లో వచ్చిన అప్డేట్స్ గురించి అయితే మనం తెలుసుకుందామండి. సో ముందుగా ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఇక్కడైతే చూడండి, ఇంటర్లింక్ నెట్వర్క్ కీ అప్డేట్స్ అని అయితే ఇచ్చుంటాను. సో వెరిఫికేషన్ మైగ్రేషన్ గురించి, వెరిఫైడ్ ఐటీఎల్జీ మైగ్రేషన్ గురించి అండ్ ఐటీఎల్ స్వాపింగ్ గురించి చాలా విషయాలు అయితే దీంట్లో అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా అయితే మీరు చూడండి. అండ్ అదేవిధంగా పైకి స్క్రోల్ చేస్తే మీరు కోర్ కాయిన్ డీటెయిల్స్ అయితే ఉంటాయండి. సో ఇక్కడైతే చూడండి, మీకు కోర్ కాయిన్ ఇంట్రడక్షన్ మీకు తెలుసుంటే మీరు చాలా అదృష్టవంతులండి. సో కోర్ కాయిన్లో తెలిసినంత మాత్రాన కాదు, ఖచ్చితంగా జాయిన్ అయ్యి డైలీ మైన్ చేస్తే మీరు ఎక్కువగా బెనిఫిట్ అయితే పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. నేను నీట్గా టైప్ చేసి అయితే పెట్టుంటాను, మీరు జాయిన్ అవ్వండి. డైలీ 0.2 కోర్ కాయిన్ అయితే మీకు ఫ్రీగా అయితే రావడం అయితే జరుగుతుంది లైఫ్ టైం అయితే. అండ్ అదేవిధంగా ఇక్కడైతే చూడండి, రిజిస్ట్రేషన్ వీడియో అయితే ఉంటుంది అండ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే ఉంటుందన్నమాట. సో ఇదైతే మీరు చూస్తే మీకు ఫుల్గా క్లారిటీ అయితే వస్తుందన్నట్టు. సో ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సిపెన్ నెట్వర్క్ కేవైసీ. సో సిపెన్ నెట్వర్క్లో 5 days మైనింగ్ చేసిన తర్వాత కేవైసీ అయితే అందరికీ వస్తుంది అని అయితే చెప్పానండి. సో సిపెన్ నెట్వర్క్ అందరూ ఓపెన్ చేసి నేను సజెషన్ అయితే ఇచ్చాను, మీకు 24 hours మైనింగ్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ ఇమోజీ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అప్డేట్ అయితే అయ్యి 5 to 6 టోకన్స్ అయితే లభిస్తున్నాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ వాల్ అని అయితే ఉంటుంది, వాల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లూట్ బాక్స్ అయితే లభిస్తుంది. ఎవ్రీ 1 hour మీరు చేయండి అని అయితే చెప్పాను. అండ్ అదేవిధంగా ఇక్కడైతే చూడండి, మీకు క్వెస్ట్ అని అయితే ఉంటుంది. క్వెస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత సో న్యూ క్వెస్ట్ ఏదైతే వచ్చిందో అదైతే నేను చెప్పడం అయితే జరిగింది. సో దాని ఆన్సర్ వచ్చేసి డెఫీ డెరివేటివ్స్ అనమాట. నేను గ్రూప్లో కూడా ఇచ్చాను. లేదా మీరు దీని మీద క్లిక్ చేసిన తర్వాత వీడియో అయితే వస్తుంది, ఆ కామెంట్ సెక్షన్లో అయితే కనిపిస్తుంటుంది అనమాట వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో. అండ్ ఇక్కడైతే చూడండి, మీకు కేవైసీ అయితే వచ్చి ఉంటుంది. 5 days అయిపోయింది కాబట్టి. సో కేవైసీ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే చూడండి, కింద మీకు కంటిన్యూ అని అయితే ఆప్షన్ అయితే వస్తుంది. సో కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే చూడండి, మీకు కంట్రీ ఆర్ రీజియన్ అయితే అడుగుతుంది. సో ఇదైతే క్లిక్ చేసి ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడైతే చూడండి, స్టార్ట్ లైవ్నెస్ చెక్ అని అయితే లభిస్తుంది. సో స్టార్ట్ అయితే చేసి మీరు టూ డార్క్గా లేకుండా టూ లైట్గా లేకుండా మీరు మీ ఫేస్ అయితే నీట్గా కనిపించాలన్నమాట. మన స్టార్ఎక్స్లో కేవైసీ వెరిఫికేషన్ చేసాం కదా, అదేవిధంగా సిపెన్లో కేవైసీ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. అండ్ సీలియాలో చేసాం కదండి, సేమ్ ఆ విధంగానే ఉంటుంది. ఎటువంటి డాక్యుమెంట్ అయితే అవసరం లేదన్నట్టు. సో ఫేస్ వెరిఫికేషన్ ద్వారా మీకు కేవైసీ అయితే అయిపోతుంది. సో నేను కేవైసీ అయితే సబ్మిట్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడైతే చూడండి, ఫేస్ని మీరు దగ్గరగా పెడితే ఫేస్ వర్క్ అయితే తీసుకుంటుంది. సో కంగ్రాచులేషన్స్, యువర్ కేవైసీ వాజ్ సబ్మిటెడ్ అని అయితే వచ్చింది. సో ఈ విధంగా కేవైసీ వెరిఫికేషన్ అయితే ఒక 2 secondsలో అయితే చేసేసుకోండి, అయిపోతున్నాయి. అండ్ కేవైసీ మీద క్లిక్ చేసుకున్న తర్వాత వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని అయితే వస్తుంది. సో ఓకేనా. సో ఈ విధంగా కేవైసీ అయితే మీరు సబ్మిట్ అయితే చేసుకోండి అందరూ కూడా సిపెన్ నెట్వర్క్లో. సో సిపెన్ నెట్వర్క్లో ఐఎన్కే టోకన్లు అయితే వీళ్ళు మనకి ఇస్తున్నారనమాట. సో ఈ ఐఎన్కే టోకన్లు వీళ్ళు July 30కి అయితే ఆపేస్తున్నారనమాట మైనింగ్ అయితే. సో దీని ప్లేస్లో వీళ్ళు హ్యాట్ అండ్ టోకన్స్ అయితే ఇస్తున్నారన్నట్టు. సో హ్యాట్ అండ్ టోకన్స్ వీళ్ళు August 1వ తేదీ నుంచి మనకి మైనింగ్ అయితే ఇస్తున్నారు. ఈ ఇంక్ ప్లేస్లో అయితే మనకి హ్యాటన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో అందరూ కూడా మైనింగ్ అయితే చేసుకోండి. ఈ టోకన్స్ మైనింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టోకన్ అయితే మనకి మైనింగ్ అయితే ఇవ్వబోతున్నారు. సో ఇక్కడైతే చూడండి, ఆ పోస్ట్ డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తాను. సో ఎక్స్ ఓపెన్ చేసిన తర్వాత సిపెన్ నెట్వర్క్ అని అయితే సెర్చ్ చేయండి.
సో సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి, ఇక్కడ మీకు జూలై 30కి అయితే ఎండ్ అయిపోతుంది. సో కేవైసీ అయితే అందరూ కూడా సబ్మిట్ చేసేయండి. అండ్ అలాగే బిఎన్బి స్మార్ట్ చైన్ రిసీవింగ్ అడ్రస్ అయితే బైండప్ చేసుకోండి అని అయితే చెప్పారు. అండ్ అదేవిధంగా ఇక్కడైతే చూడండి 2 days బ్యాక్, సో జూలై 30 ఐఎన్కే టోకన్స్ అయితే వీళ్ళు మైనింగ్ అయితే ఆపేస్తున్నారు. అండ్ ఆ మైనింగ్ ప్లేస్లో హ్యాట్ అండ్ మైనింగ్ హ్యూమన్ అటెన్షన్ టోకన్ని వీళ్ళు మైనింగ్ అయితే ఇవ్వనున్నారు ఐఎన్కే ప్లేస్లో అయితే. సో న్యూ యాప్ అప్డేట్ అయితే ఇస్తారంట. మీరు యాప్ అప్డేట్ చేసుకున్న తర్వాత ప్లేస్టోర్లో HATN టోకన్స్ అయితే మీరు మైనింగ్ అయితే చేసుకోవచ్చు. సో డైలీ 4 times క్లైమ్ అయితే ఉంటుందంట. సో 24 hours మైనింగ్ అయితే ఉంటుందంట. ఒకసారి క్లిక్ చేస్తే చాలు 24 hours. సో అది ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది అయితే మన ఛానల్లో వీడియో వస్తుంది. సో ఖచ్చితంగా అయితే మీరు జాయిన్ అయితే అయ్యి మైనింగ్ అయితే చేసుకోండి. సో బేసిక్ క్లైమ్ వచ్చేసి మీరు August 1st మీరు లాగిన్ అవ్వగానే 5 HATN టోకన్స్ అయితే ఇస్తున్నారు అన్నట్టు. సో స్ట్రీక్స్ అయితే ఉంటాయంట. సో స్ట్రీకింగ్ మెయింటైన్ చేసినా కూడా మైనింగ్ స్పీడ్ అయితే పెరుగుతుంది. సో వెకేషన్ డేస్లో 0.02 అయితే పెరుగుతుందంట. సో ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో August 1st నుంచి అయితే వీళ్ళు మైనింగ్ అయితే ఇవ్వనున్నారు HATN టోకన్స్ అయితే. సో మంచి విషయం అనే చెప్పుకోవాలి. మనకి ఒక సిపెన్ నెట్వర్క్లో సిపెన్ టోకెన్ అయితే ఇచ్చారు ఫస్ట్, అది లిస్ట్ చేసేసారు. ఇప్పుడేమో ఐఎన్కే టోకెన్ అయితే ఇస్తున్నారు, అది కూడా లిస్ట్ చేస్తారు. అండ్ తర్వాత మైనింగ్ అయిపోయిన తర్వాత HATN టోకెన్ అయితే వీళ్ళు మైనింగ్ అయితే ఇవ్వనున్నారు. సో ఇది సిపెన్లో వచ్చిన అప్డేట్ అండి. సో దాని తర్వాత ఈ యూనిచ్లో మీకు లాస్ట్ వీడియోలో ఏ విధంగా బైండప్ చేయాలి ఆ సొలానా అడ్రస్ని అయితే చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇక్కడైతే చూడండి, పైన మీకు ప్రొఫైల్ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి. సో ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ప్రొఫైల్ అయితే ఇచ్చేసేయాలి. ప్రొఫైల్ ఇచ్చిన తర్వాత మీకు మైనింగ్ బటన్లో పైన మీకు అడ్రస్ అయితే ఉంటుందండి. ఇది యూనిచ్ వాళ్ళది అడ్రస్ అనమాట. సో ఇదైతే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత X ఓపెన్ చేసి యూనిచ్ నెట్వర్క్ అని అయితే సెర్చ్ చేయండి. సో ఇక్కడైతే చూడండి unich.com అని అయితే ఉంటుంది. సో 514K ఫాలోవర్స్ అయితే ఉండడం అయితే జరిగిద్ది. అండ్ దాని కింద మీరు స్క్రోల్ చేయండి. సో పిన్నుడ్ కామెంట్లో ఇక్కడైతే చూడండి వీళ్ళు ఏమడుగుతున్నారంటే, ఇదిగోండి యూనిచ్ అడ్రస్ అండ్ సొలానా అడ్రస్ రెండు అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ కామెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత యూనిచ్ అడ్రస్ అని అయితే పెట్టండి. సో దాని తర్వాత 2 సార్లు ఎంటర్ నొక్కి సొలానా అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. సో సొలానా అడ్రస్ మీరు ఇక్కడ బైండప్ చేసి ఉంటారు కదండి, అది ఏది బైండప్ చేశారో చూసుకోండి, ఓకేనా. లాస్ట్లో ERPL అయితే వస్తుంది నాకు. సో ఇక్కడైతే చూడండి మెటామాస్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిసీవ్ అని అయితే ఉంటుంది. సో ఇక్కడ రిసీవ్ మీద అయితే క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే చూడండి సొలానా అడ్రస్. సో లాస్ట్లో ఎండింగ్లో ఇదైతే ఇచ్చానండి. సో ఇదైతే కాపీ చేసుకొని ఇక్కడ Xలోకి అయితే ఇచ్చేస్తున్నా. సో ఇప్పుడైతే రిప్లై కొట్టేయండి, మీకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అన్నట్టు యూనిచ్ రిసీవింగ్ అడ్రస్. అండ్ అదేవిధంగా సొలానా అడ్రస్ అయితే ఈ విధంగా అయితే మీరు ఇవ్వాలి. సో డైలీ మైనింగ్ అయితే చేయండి. July 17th దాకా అయితే వీళ్ళు ఒక సైకిల్ అయితే ఎండ్ చేస్తారు. July 17th పేమెంట్ అయితే ఇస్తారని అయితే చెప్పారు. సో July 17th ఒక వీడియో వస్తుంది, చూడండి. అండ్ అదేవిధంగా టోరియం నెట్వర్క్. సో ఇక్కడైతే చూడండి టోరియం నెట్వర్క్లో సో ద వ్యాలెట్ రీబిల్డ్ అని అయితే వచ్చిందనమాట. వీళ్ళు సీడ్ ఫ్రేజెస్ AES 256 అనే ఎన్క్రిప్షన్లో అయితే వీళ్ళు ఇవ్వనున్నారు. సో చాలా బలంగా అయితే ఉంటుందండి ఇదైతే. వ్యాలెట్ 2 అయితే వీళ్ళు ఇవ్వనున్నారనమాట. అంటే మనకి ఒక వ్యాలెట్ అయితే క్రియేట్ చేసుకున్నాము. సో సెకండ్ వ్యాలెట్లో మల్టీ చైన్ అన్నట్టుగా ఇస్తున్నారండి. సో మనకి ఇంటర్లింక్ నెట్వర్క్లో మల్టీ చైన్ వ్యాలెట్ ఉంటుంది కదా, ఆ విధంగా అయితే ఇవ్వనున్నారండి. సో July 18 అయితే ఇది అప్డేట్ అయితే రానుంది. సో సీడ్ ఫ్రేజ్ అనేది AES 256 ఎన్క్రిప్షన్లో అయితే ఇవ్వనున్నారు. సో అదేవిధంగా టెస్ట్ నెట్ వ్యాలెట్ అయితే సపరేట్గా ఉంటుంది కదా. సో ఆ అడ్రస్ అయితే మీరు మెయిన్గా చేసుకోకూడదు, అది కేవలం వాల్యూ లేని టెస్ట్ టోకన్లు మాత్రమే. అది ఇంటర్లింక్లో అయినా కానీ, బిట్ గ్యాస్లో అయినా కానీ, లేదా టోరియంలో అయినా కానీ, దేంట్లో అయినా కానీ, గోల్డ్ చైన్లో అయినా కానీ టెస్ట్ టోకన్స్ అంటే అది ఎటువంటి వాల్యూ అయితే ఉండదు, 0 వాల్యూ అనమాట. కేవలం టెస్టింగ్ కోసం మాత్రమే ఈ టోకన్స్ అయితే ఇస్తారు, అది గుర్తుపెట్టుకోండి.
అండ్ అదేవిధంగా మెయిన్ నెట్ లాంచ్. సో Q1 ఆఫ్ 2027కి వీళ్ళు మెయిన్ నెట్ అయితే ఇస్తామని అయితే చెప్పున్నారు. సో నెక్స్ట్ ఇయర్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ లోపల అయితే వీళ్ళు టోరియం లిస్టింగ్ అయితే చేయనున్నారండి. సో ఇది వచ్చేసి టోరియంలో వచ్చిన అప్డేట్ అనమాట. సో ఇక్కడైతే చూడండి ఆర్కెస్ట్రా నెట్వర్క్. సో ఈ ఆర్కెస్ట్రా నెట్వర్క్లో మే దాకా అయితే వీళ్ళు అప్డేట్ అయితే ఇచ్చారు. సో తర్వాత సైలెంట్ అయితే అయ్యారనమాట. సో ఈ ఆర్కెస్ట్రా నెట్వర్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే చూడండి 16th మే. సో 16th మే నాడు వీళ్ళు అప్డేట్లు అయితే ఇచ్చారు, తర్వాత సైలెంట్ అయ్యారు. సో కొంతమందికి యాప్ అయితే ఇష్యూ ఉంది, ఓపెన్ కావట్లేదంట. సో అది వీళ్ళు అప్డేట్ అయితే ఇవ్వాలి. వీళ్ళు యాక్టివ్గా లేకపోయేసరికి వీళ్ళు అప్డేట్ అయితే ఇవ్వలేకపోతున్నారు. సో వీళ్ళు వన్స్ యాక్టివ్గా వస్తే అప్డేట్ చేసుకున్న తర్వాత యాప్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడైతే చూడండి మనకి 9 days మాత్రమే ఉందండి ఇంకా టీజీఈకి అయితే. సో వీళ్ళైతే సైలెంట్గా ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి అప్డేట్ వస్తే మన ఛానల్లో వీడియో వస్తుంది. సో ఖచ్చితంగా అయితే చూడండి. అండ్ అదేవిధంగా ఇక్కడైతే చూడండి పెరియా కాయిన్ మైనింగ్. సో ఈ పెరియా కాయిన్ మైనింగ్లో ఎవరైతే మీరు మైనింగ్ చేయట్లేదో ఖచ్చితంగా అయితే మైనింగ్ చేయండి. సో మైనింగ్ చేస్తున్నా కూడా ఇక్కడ కాయిన్స్ అయితే రావట్లేదు బ్రో అని అయితే అంటున్నారు. సో వచ్చినా రాకపోయినా మీరు మైనింగ్ అయితే చేసుకోండి. సో సర్వర్ 1 మీద ఎక్కితే క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే మైనింగ్ అయితే అవుతుంటుంది. సో కాయిన్స్ రాకపోయినా ఎందుకు చేయాలి అంటే ఇక్కడ కంప్లీట్ టాస్క్లు అయితే ఉంటాయి. సో కంప్లీట్ టాస్క్ల మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే చూడండి 15 days స్ట్రీక్కి 20 పెరియా ఇస్తున్నారు, 30 days స్ట్రీక్కి 30 పెరియా ఇస్తున్నారు. సో ఈ విధంగా ఎక్కువ పెరియాలు అయితే వస్తాయన్నమాట. సో చూడండి 3 days స్ట్రీక్కి 5 ఇన్వైట్స్కి సో ఈ విధంగా అయితే వస్తున్నాయి. అట్లాగా 43 టాస్క్లు అయితే వీళ్ళు ఇచ్చున్నారు. 43 టాస్క్లో 22 అయితే అయిపోయినాయి. సో ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే మనకి 500 అయితే ఈజీగా అవుతాయండి. వీళ్ళు కాయిన్స్ మైనింగ్ ద్వారా ఇచ్చినా ఇవ్వకపోయినా మనం మైనింగ్ అయితే స్టార్ట్ చేసి డైలీ 2 hours వన్స్కి మీరు మైనింగ్ అయితే చేస్తూ ఉంటే ఇక్కడైతే చూడండి మీకు అప్డేట్ అయితే అవుతున్నాయి. సో 1000 పెరియాలు వస్తే 15 పెరియాలు వస్తాయి అన్నట్టు. సో అదేవిధంగా డే స్ట్రీక్స్ కూడా ఉన్నాయన్నమాట. సో 60 days మైనింగ్ చేస్తే 45 టోకన్స్. సో వీటి వల్ల మీకు ఈజీగా 500 టోకన్స్ అయితే లభిస్తున్నాయి. సో ఇక్కడ ఎలాగా మీకు మైనింగ్ చేస్తే ఏ విధంగా వస్తుందంటే వ్యాలెట్ మీద అయితే క్లిక్ చేయండి. హిస్టరీ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే చూడండి 17 hours ago అంటే లాస్ట్ డే అంటే నిన్న అయితే ఇచ్చారనమాట 3 టోకన్స్. సో అంతే అనమాట, బ్లాక్ అయితే వచ్చింది. అప్డేట్ అయితే ఇచ్చారు, అప్డేట్ చేశాను ప్లేస్టోర్లో, అప్పుడు మాత్రమే వచ్చింది అన్నట్టు. సో యాప్లో ఇష్యూ అయితే ఉందండి, కానీ మీరు మైనింగ్ అయితే చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇక్కడైతే చూడండి టెలిగ్రామ్లో ఎప్సిలాన్ గురించి అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడైతే చూడండి ఎప్సిలాన్ మీద అయితే క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఎవ్రీ 2 hours పెరియా మైనింగ్ చేసినప్పుడు ఈ ఎప్సిలాన్ కూడా మీరు మైనింగ్ అయితే చేసుకోండి. సో ఎవ్రీ 2 hours మైనింగ్ అయితే చేయాలి. అండ్ ఇక్కడైతే నేను చెప్పాను 500 టోకన్స్ అయితే మీరు విత్డ్రా అయితే పెట్టుకోవచ్చని. సో వీళ్ళు ఒక సిస్టమ్ అయితే తీసుకొచ్చారనమాట, స్టేకింగ్ సిస్టము. 500 టోకన్స్ కనుక అయితే స్టేక్ చేయాలి. మీకు ఎవ్రీ డే 1 to 3 టోకన్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. సో ఎవ్రీ టోకన్ వచ్చేసి మనకి $14 అయితే ఉందన్నమాట. నేను చెప్పినప్పుడు $11 అయితే ఉంది, ఇప్పుడు $14 అయితే పెరిగింది. సో కేవలం వీళ్ళది 1 million సప్లైయే కాబట్టి, సో చాలా తక్కువ సప్లై కాబట్టి డైలీ మైనింగ్ అయితే చేయండి. సో మంచి ప్రాజెక్టు, ఆల్రెడీ లిస్ట్ అయిన కాయిన్. సో ఏ డౌట్ పడకుండా మీరు చేయండి, ఓకేనా. సో దాని తర్వాత ఇక్కడ టాస్క్లు అని అయితే ఉంటాయి. సో టాస్కుల మీద క్లిక్ చేసిన తర్వాత వీడియో టాస్క్లు అయితే ఉంటాయండి. సో ఈ వీడియో చూస్తే ఒక కోడ్ అయితే వస్తుంది, ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేస్తే కంప్లీటెడ్ అని అయితే వస్తుంది. సో వాట్సాప్లో వీడియో టాస్క్లు అయితే ఉంటాయండి. సో ఇక్కడైతే చూడండి టాస్క్ 1 ఆన్సర్ అనమాట, ఇది 325609. సో టాస్క్ 2 ఆన్సర్ వచ్చేసి 203650. సో ఈ రెండు మీరు ఎంటర్ చేస్తే మీకు 2 EPS టోకన్స్ అయితే మీకు లభిస్తున్నాయి. సో కాబట్టి ఈ విధంగా మీరు మైనింగ్ అయితే చేసుకోండి. సో ఇక్కడైతే చూడండి ఎవ్రీ 2 hours మీరు మైనింగ్ అయితే చేయండి. రోజుకి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు అయితే చేసుకోండి. సో బిట్ పిక్సెల్ అండి. సో ఈ బిట్ పిక్సెల్లో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మనకి చూపిస్తాను చూడండి. సో ఇక్కడైతే చూడండి బిట్ పిక్సెల్ ఎక్స్చేంజ్ లాంచ్ డేట్ అయితే ఇవ్వనున్నారు. సో 11/11/2027. సో వీళ్ళు అప్పుడైతే లిస్టింగ్ చేయనున్నారండి. సో అప్డేట్ అయితే నీట్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది వీళ్ళైతే.
సో అదేవిధంగా ఇక్కడైతే చూడండి జూలై 10th అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వస్తుంది బిట్ పిక్సెల్ ఎక్స్చేంజ్ నుంచి అయితే చెప్పారు. సో ఇక్కడైతే చూడండి వీళ్ళు ఆ విధంగానే ఇచ్చారనమాట. జూలై 10 అప్డేట్ అయితే వచ్చింది, బిట్ పిక్సెల్ ఎక్స్చేంజ్ లాంచ్ డేట్ అన్నట్టు. ఓకేనా. సో డైలీ మీరు బిట్ పిక్సెల్ అయితే ఓపెన్ చేసుకొని 24 అవర్స్కి ఒకసారి మీరు ఇంకా జాయిన్ అవ్వకపోతే మన ఛానల్లో వీడియోస్ అయితే ఉంటాయి, డిస్క్రిప్షన్లో కూడా వీడియోస్ ఇస్తాను. సో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. సో డైలీ మైనింగ్ అయితే చేసుకోండి, 24 అవర్స్కి ఒక క్లికే కాబట్టి చేసేసుకోండి. సో దాని తర్వాత చాలామంది ఇన్యాక్టివ్లో అయితే ఉన్నారండి. ఇప్పటికైనా యాక్టివ్ అయితే మీకు టోకన్స్ అయితే మైనింగ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. సో మీరు డెల్టా మైనింగ్, ఆర్కస్ట్రా, ఒమేగా దాని పక్కనైతే ఇది పెట్టుకొని మీరు డైలీ 24 అవర్స్కి ఒకసారి మైనింగ్ అయితే చేసుకోండి. సో యాక్సెస్ నెట్వర్క్ అండి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి, ఈ యాక్సెస్ నెట్వర్క్లో వీళ్ళు ప్లేస్టోర్లో అప్డేట్ అయితే ఇచ్చారు. సో బగ్స్ ఫిక్సింగ్ అయితే చేస్తున్నారనమాట. సో డైలీ అయితే మైనింగ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా వెరీ చార్ట్, ఈ వెరీ చార్ట్లో ఎవరైతే మైనింగ్ ఆపేశారో, సరిగ్గా మైనింగ్ చేయట్లేదో ఖచ్చితంగా అయితే మైనింగ్ చేసుకోండి. సో డైలీ మైనింగ్ ద్వారా మీకు 6 నుంచి 10 టోకన్స్ అయితే లభిస్తున్నాయి, వెరీ టోకన్స్. వీళ్ళు OKX వ్యాలెట్తో అయితే వీళ్ళు పార్ట్నర్షిప్లో అయితే ఉండడం అయితే జరిగిందనమాట. సో వీళ్ళ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. సో నేను మీకు చూపిస్తున్నా చూడండి. సో వెరీ నెట్వర్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి సెకండ్ KYC అయితే వీళ్ళు ఇవ్వనున్నారు. సో ఇక్కడైతే చూడండి మీ నేషనల్ ఐడి అంటే ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ అయితే ఇవ్వాలి. అండ్ అదేవిధంగా ఫస్ట్ ఫోటో అనేది మీ ఫోటో పక్కన పెట్టుకొని అయితే మీరు దిగాలన్నమాట. అండ్ అదేవిధంగా సెకండ్ ఫోటో అనేది 4 కార్నర్స్ వచ్చేటట్టుగా మీరు ఒక ఫోటో తీసి అయితే అప్లోడ్ అయితే చేయాలి. సో ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత వీళ్ళు మనకి అప్డేట్ అయితే ఇస్తారు, KYC అప్రూవ్డా లేదా రిజెక్టెడా అని. సో అంతకంటే ముందు మీరు వెరీ వ్యాలెట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. వెరీ వ్యాలెట్ క్రియేట్ చేసుకుంటే మాత్రమే మీరు KYCకి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో ఇది వీళ్ళు తొందరలోనే ఇవ్వనున్నారండి. సో ఫుల్ KYC గైడ్ కూడా అయితే ఇచ్చారు, దీని మీద అయితే క్లిక్ చేసుకొని మీరు గైడ్ అయితే చూసుకొని మీరు దాని ప్రకారంగా అయితే మీరు మైనింగ్ అయితే చేసుకోండి. ఒకవేళ మీరు వ్యాలెట్ క్రియేట్ చేయకపోతే వ్యాలెట్ క్రియేట్ చేసుకోండి, అప్పుడు మాత్రమే మీరు KYCకి వెళ్తే ఎలిజిబుల్ అవుతారన్నట్టు. సో ఈ విధంగా అయితే ఉందండి KYC అప్డేటు వెరీ చార్ట్లో. సో ఫుట్బాల్ ఫామ్ యాప్లో అయితే సో డైలీ అయితే మీరు వర్క్ చేయండి. సో ఇక్కడైతే చూడండి గంటకి ఒక డైమండ్ అయితే వస్తుంది, ఖచ్చితంగా అయితే కలెక్ట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇక్కడైతే చూడండి స్పీడు, పవరు, టెక్నాలజీ, ఇంటెలిజెన్స్ ఈ 4 అయితే మీరు అప్డేట్ అయితే చేసేసుకోండి, డైలీ మైనింగ్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా గోల్ చైన్ మేనేజర్, ఈ గోల్ చైన్ మేనేజర్లో 50,000 KYC పాయింట్లు అయితే అవ్వాలండి ఖచ్చితంగా అయితే. సో ఇక్కడైతే KYC పాయింట్ల మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎవ్రీ 1 అవర్కి వాచ్ యాడ్ అయితే క్లిక్ చేసుకుంటే 50 పాయింట్స్ అయితే వస్తాయి. సో మీరు క్లిక్ చేసుకున్న తర్వాత 50 పాయింట్స్ యాడ్ అయిపోతూ ఉంటాయి ఎవ్రీ 1 అవర్కి అయితే. సో డైలీ మైనింగ్ అయితే చేయండి, 100 KYC పాయింట్లు అయితే వస్తాయి. డైలీ 3 టైమ్స్ మీరు మైనింగ్ అయితే చేయడం వల్ల 300 KYC పాయింట్లు అయితే వస్తాయి. అండ్ అదేవిధంగా గంటకి మీరు చేయడం వల్ల డైలీ 800 నుంచి 1000 KYC పాయింట్లు అయితే మీరు కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. సో ఇది 50,000 అయ్యేటట్టుగా అయితే చూసుకోండి, అప్పుడు మాత్రమే గోల్ చైన్ మేనేజర్లో KYC అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఈ విధంగా ఈ వీక్లో వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా కవర్ చేశాను. సో ఇంకేదన్నా మిస్ అయింటే నేను నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ అప్ చేస్తాను. సో యాక్టివ్గా అయితే ఉండండి వాట్సాప్ గ్రూప్లో అయితే. సో ఈ వీడియో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియోకి ఇంతే గైస్, థ్యాంక్ యూ సో మచ్.